ఫ్యాక్ట్ నెంబర్ 1. డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు. మనిషి తయారు చేసిన ప్రాణం లేని వస్తువు డబ్బు, ప్రాణమున్న అదే మనిషిని ఆడిస్తుంది. ఈ డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా వెనకాడడు. అలాంటి డబ్బు ఎలా పుట్టింది, ఎప్పటి నుండి వాడుకలోకి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. డబ్బులు మొదట ఎవరు కనుగొన్నారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. మన పూర్వీకుల కాలంలో డబ్బు అనేది లేదు. పాత రోజుల్లో ట్రేడింగ్ ప్రాథమికంగా బార్టరింగ్ అనే వ్యవస్థతో ప్రారంభమైంది. ఇక్కడ ప్రజలు డబ్బును ఉపయోగించకుండా ఒకరితో ఒకరు నేరుగా వస్తువులు మరియు సేవలను మార్పిడి చేసుకున్నారు. ముఖ్యంగా ఒక వస్తువు దాని విలువ ఆధారంగా ఒక వస్తువును మరో దానితో మార్చుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ వస్తు మార్పిడి చరిత్ర పూర్వకాలానికి చెందింది. మానవులు మొదట వివిధ వర్గాల్లో ఒకరితో ఒకరు సంభాషించుకోవడం మరియు పరస్పర చర్య చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత సమాజం అభివృద్ధి చెందడంతో మార్కెట్ స్థలాలను సృష్టించుకొని ఒకే చోట ప్రజలు వస్తువులను మార్పిడి చేయడానికి నియమించబడిన ప్రదేశాల్లో గుమిగూడడం ప్రారంభించారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. డబ్బు యొక్క మొదటి ఉపయోగం మెసొపొటేమియా circa 3000 BC నుండి వచ్చింది. అమెరికా, ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలోని సొసైటీలో షెల్ మనీని ఉపయోగించాయి. తరచుగా కౌరీ షెల్స్ హెరోడోటస్ ప్రకారం బంగారం మరియు 700 BCలో వెండి నాణేల వినియోగాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తులు లిడియన్లు. అయితే చరిత్రకారులు లోహ వస్తువులను మొదట 5000 BC నాటికే డబ్బుగా ఉపయోగించారని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. లిడియన్లు నాణేలను తయారు చేసిన మొదటి పాశ్చాత్య సంస్కృతిగా మార్చారు. ఇతర దేశాలు మరియు నాగరికతలు తమ సొంత నాణేలను నిర్దిష్ట విలువలతో ముద్రించడం ప్రారంభించాయి. అలా డబ్బు వినియోగంలోకి వచ్చి మారుతున్న సమాజంతో పాటు అది కూడా మారుతూ మనుషుల్ని ఆడిస్తూ వస్తుంది. ఆరోగ్యమే నిజమైన సంపద, బంగారం మరియు వెండి ముక్కలు కాదు.